మీద అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారు. ఇది సాధ్యమవుతుందా? జమిలీకి సాధ్యమవుతుందా? 2029కి సాధ్యమవుతుందా? 2034కి సాధ్యమవుతుందా? ఏదైనా మనం వెస్ట్ బెంగాల్ గురించి చాలాసార్లు చర్చించుకున్నాం. 30 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ లేవు అక్కడ. టార్చ్ లైట్ వేసి ఎతికినా దొరకవు. కానీ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఎమర్జీ కనబడింది. ఇవాళ 3 టర్ములు అయిపోయిన మమతా బెనర్జీ మీద వాళ్ళకి ఏమాత్రం విసుగొచ్చినా ఆల్టర్నేటివ్గా బీజేపీ తప్ప ఇంకో ప్రత్యామ్నాయం కనబట్టలేదు. కమ్యూనిస్టులు లేరా? కమ్యూనిస్టులు లేరు కదా అక్కడ. పూర్తిగా తుడిచిపెట్టబడిపోయారు. కాంగ్రెస్ అంతకన్నా తుడిచిపెట్టబడింది బెంగాల్లో. ఆ పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యామ్నాయం అన్న పదంకి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, అది క్రియేట్ అవుతుంది కదా. 10 ఏళ్ళు బట్టి లేనిది వాళ్ళు ఈసారి క్రియేట్ అయింది కదా. ప్రత్యామ్నాయం క్రియేట్ అవ్వడానికి వెనకాతలు ఎవరు ఇస్తున్నారు సపోర్టు? బీజేపీ. ఇప్పుడు బీజేపీ తనతో పాటు విలీనమా లేదంటే కలిసి ప్రయాణమా, కొన్నాళ్ళైతే వాళ్ళకు బఫర్ కూడా సెట్ అవుతుంది కదా. ఇప్పుడు బీజేపీకి ఇచ్చిన టికెట్లన్నీ పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేసినవే కదా. అవును, మొన్న ఎలక్షన్ అదే కదా ఎగ్జాంపుల్. సో ఒకసారి త్యాగానికి ప్రతిఫలం అడుగుతారు కదా. అడిగినప్పుడు ఏం చెప్తారు? ఇప్పుడు ఫ్రంట్ ఎండింగ్ ఉదాహరణకి పురంధేశ్వరి గారిని కాసేపు పక్కన కూర్చోమని చెప్పి ఈయనే బీజేపీ అధ్యక్షుడు. సో ఫడ్నవీస్ షిండే కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని మీరు అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ. షిండే లాటోడు అక్కడ శివసేన లాటోడికి జల్లగొట్టి బాలరాఘవ గారి పార్టీకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి చేయగలిగింది. ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో పవన్ కళ్యాణ్ గారిని ఆ విధంగా ఎక్స్ప్లోర్ చేయరని ఏ ప్రాతిపదిక మీరు చెప్తారు సార్? అందులో మీరు సీనియర్ జర్నలిస్ట్, ఇలాంటివి నాకు మీరు చెప్పాలి. జనంలో మీరు ఉంటారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీకు ఒక సామాజిక వర్గ ఏకీకరణలో వాళ్ళ పరమావధి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని చూడుకోవాలి. ఇప్పుడు కొన్ని పరిణామాలు సంతరించుకోండి. ఉదాహరణకి లోకేష్ గారిని చంద్రబాబు గారు పిలిపించారు అనుకోండి, ఆయన ముఖ్యమంత్రి అన్నారు అనుకోండి, ఆప్షన్స్ ఎట్లా ఎక్స్ప్లోర్ అవుతాయి? ఆబ్వియస్లీ ఇంకో పరంగానే ఎక్స్ప్లోర్ అవుతాయి కదా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇంటి కూడా ఇచ్చారు, 10 ఏళ్ళు మీరైతేనే అని. మీరు కానప్పుడు అదే ఆప్షన్ మీరే ఉండాలన్నారు. మీరే ఉండాలి, మీరు కానప్పుడు అన్నది నేను చెప్తా. ఆ మాట అనలేదు ఆయన. ట్రై టు రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. ఆయన అనలేదు, నేను చెప్తున్నాను. అథెంటికేట్గా ఆయన అనలేదు. దాని అర్థం అదే కదా. హీ విల్ నెవర్ వరీ టు వర్క్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇఫ్ నాట్ అన్నది గ్యారంటీగా ఎక్స్ప్లెనేషన్. దట్ విల్ బి ఎన్ ఎక్స్ప్లోజర్. సో అంటే 5 జిల్లాలు పక్కన పెడితే నేను ఉమ్మడి జిల్లాల గురించి 5 జిల్లాల్లో మీకు మళ్ళీ చెప్తున్నాను సార్. 5 జిల్లాలు ఎస్సీ ఎస్టీ కాపు సామాజిక వర్గాలు, తూర్పు కాపులు మీరు చెప్పిన అందరూ కలిపితే దగ్గర 98% దగ్గర ఉంటారు జిల్లాల వారీగా చూసుకుంటే. మైన్యూట్ పర్సంటేజ్ మిగిలిన కమ్యూనిటీస్. సో వీటితో వాళ్ళ అధికారం ఉన్న 13లో 5 జిల్లాలు వాళ్ళవే. ఓవరాల్గా రాయలసీమ ముఖ్యమంత్రుల్ని చూస్తూ ఉన్నారు. సో గ్యారంటీ అధికారం కోసం ఎదురు చూసే పరిస్థితి ఉన్నప్పుడు, ఆప్షన్ ఎక్స్ప్లోర్ అవుతున్నప్పుడు, ఒక వేదిక క్రియేట్ అవుతున్నప్పుడు ఉన్న పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో ఆయన తప్ప ఇంకెవరు కనబట్టలేదు. ఇప్పటి వరకు ఉన్న ముఖ్యమంత్రులు స్వాతంత్రానంతరం చూస్తే కనుక మనకి సరే తెలంగాణ విడిపోకముందు తెలంగాణ నుంచి ఉన్నారు, పక్కన పెడదాం. మ్యాక్సిమం రాయలసీమ నుంచే ఉన్నారు అందరూ. ఇప్పటికి కూడా రాలే కదా. ఒక ఎన్టీ రామారావు గారు, భవనం వెంకటరామరెడ్డి గారు, కొండజేటి రోసయ్య గారు, వీళ్ళే ఏది కోస్తా నుంచి ఉన్న ముఖ్యమంత్రులు అంతే. ఇంకంతకు మించి మిగిలిన ఎవరు లేరు. సో మిగిలిన 8 జిల్లాల్లో పరిస్థితిని జనసేన ఎలా అసెస్ చేసుకుంటూ వస్తుంది? జనసేన ఖచ్చితంగా జనసేన బీజేపీ కాంబినేషన్ గోదావరి జిల్లాలు ప్లస్ ఉత్తరాంధ్ర జిల్లాల్లో గట్టిగా పనిచేస్తుంది. దాని వెనకాల ఆర్ఎస్ఎస్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తుంది. కావాల్సిన ఫీడ్బ్యాక్ అంతా ఆర్ఎస్ఎస్ ఇస్తుంది, నిర్మిస్తుంది. దానికి కావాల్సిన వ్యవస్థని ఆర్ఎస్ఎస్ అక్కడ నిర్మిస్తూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ చాప కింద నీళ్ళ పనిచేస్తుంది. ఈ మిగిలిన మీకు జంబల్మడుగు ఆదినారాయణ రెడ్డి గెలవటం 8 జిల్లాల పరిస్థితి అండి. 8 జిల్లాలు కూడా డిఫరెంట్. రాయలసీమ జిల్లాలో ఒక 4, మిగిలిన మరి దక్షిణ కోస్తా జిల్లాలు ఒక 4. ఖచ్చితంగా వాళ్ళు రోల్, ఎందుకంటే ఇక్కడ ఇటుపక్క బలిజ సామాజిక వర్గం చాలా ఎక్కువ డామినేట్ చేస్తారు రాయలసీమలో. సో వాళ్ళు ఇంచుమించు క్లెయిమ్ చేసుకోవచ్చు ఎంత కాదన్నా సరే. అండ్ అలాగే రాజ్యసభకి ఈసారి బీజేపీ పంపిన కృష్ణయ్య గారు అంటే ప్రాంతం పరంగా ఆయన ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాదు, కానీ ఆయన్ని ఆంధ్ర నుంచి రాజ్యసభకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ నుంచి. గతంలో సురేష్ ప్రభు గారిని పంపించారు. అంటే సురేష్ ప్రభు అట్లీస్ట్ వేరే రాష్ట్రం, ఈయన ఏంటంటే తెలుగు స్పీకింగ్, బట్ హీ నెవర్ స్పోక్ ఆన్ ఎనీ సింగిల్ ఇష్యూ వైల్ హీ వాజ్ ఇన్ రాజ్యసభ అని అందరూ అంటుంటారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. మిగిలిన అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు కాక